యమునా నది పుష్కరాలు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించే పవిత్ర సమయంలో యమునా నది పుష్కరాలు సంభవిస్తాయి. 2026 జూన్ 2 నుండి 13 వరకు ఈ యమునా నది పుష్కరాలు అయితే జరుగుతాయి. పుష్కర స్నానం ఆచరించడానికి నేనైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర వెళ్ళడం జరిగింది. పురాణాల ప్రకారం సూర్య భగవానుడికి యమునాదేవి కుమార్తె, యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమబాధలు తొలగుతాయని విశ్వాసం. యమబాధలు పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనది. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాలు తొలగుతాయని, మనశ్శాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. నేనైతే మధురలోని విశ్రామ్ ఘాట్ లో యమునా నది స్నానం ఆచరించడం జరిగింది. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది పుష్కర స్నానం ఆచరించడానికి ఈ మధురాకి రావడం జరిగింది. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత నా జన్మ ధన్యమైన ఫీలింగ్ కలిగింది. ఈ విశ్రామ్ ఘాట్ లోనే సాయంత్రం 7:30 గంటలకు యమునా నది హారతి కార్యక్రమం కూడా జరిగింది. ఈ హారతి కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్షంగా తిలకించడం నిజంగా నా అదృష్టం. ఈ కార్యక్రమం తర్వాత శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాను. మీరు కూడా వీలుంటే తప్పకుండా మధురను సందర్శించండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.